మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ అన్లాక్ చేసేటప్పుడు మీ పేరు వచ్చేటట్లు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ మొబైల్ ఫోన్ యొక్క ఎడ్జెస్ట్‌ని యానిమేషన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాని గురించి మీరు ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్‌లో ఉన్న ఒక అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ నేమ్ అనేది నేను ఈ వీడియోలోనే ఏదో ఒక పార్ట్‌లో చెప్తాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్‌లో ప్రీవియస్‌గా చేసిన వీడియోస్‌ని మీరు చూసి మన ఛానల్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నేను గణేష్, మీరు చూస్తున్నారు గణిటెక్ తెలుగు ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఫస్ట్ టైం ఈ విధమైన కూల్ ఇంటర్ఫేస్ వస్తుంది. అలాగే ఇది చాలా ఈజీ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. మీకు యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కూల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇలా ఫోర్ సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. మీరు స్క్రీన్లో ఎడ్జింగ్స్ చూసినట్లయితే ఎడ్జెస్లోనే మీకు యానిమేషన్ అనేది కనిపిస్తుంటుంది. ఈ యానిమేషన్ అనేది మనం ఒక్కొక్కటిగా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ అనేది స్వైప్ చేసుకుంటూ యానిమేషన్స్ అనేసి ఒక్కొక్కటి ఇలా స్వైప్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైన్స్ అనమాట. కార్నర్ అవుట్, అలాగే ఫైర్ డాన్స్, ఫ్లాట్ బార్స్, సైడ్ బార్స్ అరౌండ్, ఈ విధంగా చాలా రకాల ఎడ్జెస్ యానిమేషన్స్ అనేది ఈ అప్లికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పైన లైన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఏదైనా లైన్స్ మీకు అట్రాక్టివ్గా అనిపించిన నచ్చిన దీని నుండి మీరు పార్టికల్స్ అలాగే లైట్స్ ఒక్కొక్కటి ఈ విధంగా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నిటి గురించి చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మెయిన్ థింగ్స్ అనేది ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎడ్జెస్ లైట్ చూసుకున్నట్లయితే మీకు రైట్ టు లెఫ్ట్ యూజ్ చేయడం వల్ల ఈ యానిమేషన్ సెలెక్ట్ అవుద్ది అనేసి చెప్పాను కాబట్టి దీనికి మీరు మేజర్గా ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఓవర్లే, అంటే మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీరు పర్మిషన్స్ని అలౌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏఓటీ మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏఓటీ నోటిఫికేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నిటిని మీరు అలౌ ఇచ్చిన తర్వాత సో ఈ అప్లికేషన్కి సంబంధించి పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ని అలౌ ఇచ్చేయండి. అలౌ ఇచ్చేసి వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకు మెయిన్ ఇంటర్ఫేస్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏఓడి అనే ఫీచర్ ఉంది కదా, డౌన్లో సెకండ్ ఆప్షన్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు హోమ్ ఇంటర్ఫేస్ స్క్రీన్ లాక్ ఇంటర్ఫేస్లోకి ఎలాంటి మీకు యానిమేషన్ కావాలనేది 1 by 1 ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్రియేటివిటీ ఇక్కడ మీరు చూపించుకోవచ్చు. ఎలాంటి ఇమేజెస్ మీకు ఎలాంటి యానిమేషన్స్ అనేది మీ హోమ్ ఇంటర్ఫేస్ లాక్ స్క్రీన్లో కావాలనేది మీరు ఒక్కొక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. నేను థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగానే మీ పేరు ముందు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, పేరు ఆప్షన్ ఉంది కదా, అంటే పీస్, ఈ ఆప్షన్ని మీరు ఎడిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఎడిట్ అప్లై ఆప్షన్ ఉంది. ఎడిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పీస్ అనే పేరు దగ్గర నా నేమ్ని రీప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా రీప్లేస్ చేసినట్లయితే మీ నేమ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ అన్లాక్ చేసేటప్పుడు మీ పేరు అనేది ఈ విధంగా షో కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ టైమింగ్ వస్తుంది, ఛార్జింగ్, అలాగే డే టు డే ఈ విధంగా ఒక్కొక్కటి వస్తుంది. దీనికి స్పేసింగ్ మీకు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ కూడా మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టెక్స్ట్ స్టైలు, అలాగే టెక్స్ట్ కలరు, నోటిఫికేషన్స్, కలర్ కంట్రోల్స్, ఇవన్నిటిని ఒక్కొక్కటి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సేవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా అప్లై అయిపోతుంది. అప్లైడ్ అనేసి వచ్చింది. సో అప్లై అయిందో లేదో ఇప్పుడు మీకు స్క్రీన్ లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ విధంగా పేరు అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కస్టమైజ్ చేసుకోవాలన్నా స్పేసింగ్ కొంచెం చేంజ్ చేసినట్లయితే కస్టమైజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. సో ఈ అప్లికేషన్ పేరు మూవీస్ ఎడ్జ్ అనమాట. సో మూవీస్ ఎడ్జ్ అనేసి మీరు ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్లోకి సెర్చ్ చేసి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెట్టింగ్స్ ఆప్షన్, ఈ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఎడ్జ్ లైటింగ్ అనేది ఇక్కడ ఒక్కొక్కటిగా మ్యూజిక్ ఓవర్లే, ఏ మ్యూజిక్ సెట్ చేసుకోవాలి, హైడ్ ఆన్ ల్యాండ్స్కేప్, లేదంటే డిమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కీప్ స్క్రీన్ ఆన్, ఇవన్నిటిని మీరు ఈ విధంగా కస్టమైజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. అంటే డిమ్ బ్యాక్గ్రౌండ్ ఎంత సెకండ్స్ వరకు, 60% డిమ్ బ్యాక్గ్రౌండ్స్, ఎన్ని సెకండ్స్, ఒక్కొక్కటిగా మీరు కస్టమైజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దీన్ని నేను ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే ఏఓడి లైట్స్, మీకు లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏఓడి లైట్స్ ఎంతవరకు కావాలనేది కూడా మీరు ఇక్కడ
ఎన్ని సెకండ్స్ వరకు కూడా కావాలి అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫైన్ స్క్రీన్ ఎడ్జెస్ని కూడా మీరు ఒక్కొక్కటిగా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతైతే ఎడ్జెస్ కావాలనుకుంటున్నారో ఈ విధంగా ఎడ్జెస్ని మీరు రౌండ్నెస్ ఎడ్జెస్ ఎంతవరకు రౌండ్ కావాలనేది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యాడింగ్ అనేసి ఉంటుంది. అంటే ఈ స్క్రీన్ ఎడ్జెస్ అనేది మీకు ఎంత ముందుకు ఉండాలి లేదంటే వెనక్కు ఉండాలి అనేసి ఒక్కొక్కటిగా ఈ విధంగా మీరు స్క్రీన్ను కూడా మనం కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డిసేబుల్ అండ్ బ్యాటరీ సేవర్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే బ్యాటరీ ఎంత తక్కువ ఉన్నా డిసేబుల్ అనేది అయిపోతుంది అనమాట. ఆటో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఈ అప్డేట్స్ ద్వారాకి వెళ్ళేసి మీరు అప్డేట్స్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో ఉన్న ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. Welcome to my party.